నమస్తే, వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మండలానికి ఒక స్వచ్ఛ రథం ఏర్పాటు చేస్తామని వ్యాఖ్య. పిబి సిద్ధార్థ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరిశోధనకు యువత ప్రాధాన్యతనివ్వాలని సూచన. పవన్ కళ్యాణ్ దత్తత గ్రామం కొణిదలకు కొత్త దశ, 6 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. గ్రామీణ ప్రాంతాల్లో మార్చి 31 నాటికి 100% ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించే బాధ్యత ప్రభుత్వానిదని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మండలానికి ఒక స్వచ్ఛ రథం ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. వారానికి ఒకసారి గ్రామానికి స్వచ్ఛ రథం వస్తుందని చెప్పారు. స్వచ్ఛ రథం వచ్చినప్పుడు పాత వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసరాలు ఇస్తారని అన్నారు. దీంతో పరిసరాల పరిశుభ్రతతో పాటు ప్రజలకు ఆదాయం వస్తుందని ఆయన స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు 3 చక్రాల వాహనాలను అందజేశారు. ప్రజావేదిక వద్ద స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పౌరుషాల గడ్డ పల్నాడులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని, చేస్తున్నారని ప్రశంసించారు. స్వచ్ఛత అనేది కేవలం రోడ్లు ఊడ్చే కార్యక్రమం కాదని, అది మన జీవన విధానంలో భాగం కావాలని ఉద్బోధించారు. రాష్ట్రంలో పేరుకుపోయిన 108 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త వల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే 97% మున్సిపాలిటీల్లో ఇంటింటి నుంచి చెత్త సేకరణ జరుగుతుందని, వచ్చే మార్చి నెలాఖరుకల్లా రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో 100% చెత్త సేకరణ పూర్తి చేస్తామని ప్రకటించారు. రాజమండ్రి, కర్నూలు, కడప, నెల్లూరులో 1254 కోట్లతో నిర్మిస్తున్న వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లను మార్చి 15 నాటికి వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను నిషేధించామని, రాబోయే రోజులన్నీ కూడా వెనుకొండకు మంచి రోజులేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. ఇందులో దుర్గారావుని చూశారు. మామూలుగా స్వచ్ఛ రథం డ్రైవర్. ఆయన డ్రైవర్గా ఎంత సమర్థవంతంగా పనిచేశాడంటే, గ్రామం తిరిగి ఏదైతే ఇంత మునిపే లక్ష్మీ గోవిందమ్మ గారు చెప్పారు, ఈ కార్యక్రమం నాకు చాలా బాగా నచ్చింది. వేస్ట్ నుంచి సంపద, చెత్త నుంచి సంపద ఏ విధంగా సృష్టించగలుగుతామో మాకు నేర్పిస్తే బ్రహ్మాండంగా నచ్చిందని వారు చెప్పే పరిస్థితికి వచ్చారు. వారిని కూడా అభినందిస్తున్నా. దుర్గారావు అయితే ఒకప్పుడు మనం చూసాం, పాత వస్తువులు తీసుకుని కొత్త వస్తువులు ఇస్తూ మన ఊర్లో తిరిగేవాళ్ళు. అదే కాన్సెప్ట్లో ఈరోజు ఇక్కడ చూస్తే స్వచ్ఛ రథాలు మండలానికి ఒకటి పెడుతున్నాం. వారానికి ఒకసారి ఒక గ్రామానికి వస్తారు. మీ ఇంట్లో ఉండే పాతవన్నీ పనికిరాని వస్తువులన్నీ ఇస్తే మీకు అవసరమైన నిత్యావసర వస్తువులన్నీ కూడా మీకు అందుబాటులో పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు రాష్ట్రంలో అన్ని మండలాలు పూర్తి చేస్తున్నాం. రేపు రాబోయే మార్చికంతా మీరంతా కూడా ఇంట్లో చెత్త బయట పారేయకుండా ఇంట్లో పక్కబెట్టి ఎప్పుడు రథం ఇస్తే దానికి ఇస్తే 2 లాభాలు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి, కాస్త కోస్త మీకు ఆదాయం వస్తుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దేశాన్ని, మాతృభాషని, చదువుకున్న విద్యా సంస్థని, గురువులను మర్చిపోకూడదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని అన్నారు. పరిశోధనకు యువత ప్రాధాన్యం ఇవ్వాలని, సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. మన పూర్వీకులు మనకు అందించిన సంప్రదాయాలను భావితరాలకు అందించాలని
ఆయన సూచించారు. విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన పూర్వ విద్యార్థుల సంఘం స్వర్ణోత్సవ సంబరాల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పూర్వ విద్యార్థులు వెంకయ్యనాయుడును సత్కరించారు. విద్య నేర్పించిన గురువులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ విశ్వగురువు అయినా వేరే దేశం మీద దండయాత్రలు చేయలేదన్నారు. భారత్ సత్తా ప్రపంచ వేదికల మీద చాటి చెప్తున్నారన్నారు. కులం కన్నా గుణం మిన్నా అని పేర్కొన్నారు. డిగ్రీలు కాదు పరిజ్ఞానం ముఖ్యమని, ముఖ్యమంత్రి చంద్రబాబు టెక్నాలజీకి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన తెలిపారు. ఏఐని అదుపు చేసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ వస్తే మానవ సంబంధాలు మంటగలిసిపోతాయేమోనన్న భయం తనకు ఉందన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉండకుండా ఏఐని కట్టడి చేయాలని, సోషల్ మీడియా తప్పుడు అంశాలకు వేదికైందన్నారు. భావితరాలను మంచి మార్గంలో నడపాలని కోరారు. భవిష్యత్తులో చాలా రంగాల్లో ఉద్యోగాలు పోతాయని, దీనికోసం మాట్లాడాల్సిన అవసరం ఉందని, దీనిపై చర్చించాలన్నారు. రాజకీయ నాయకులు బూతులు విపరీతంగా మాట్లాడుతున్నారని, గత ఎన్నికల్లో బూతులు మాట్లాడిన వాళ్లంతా ఓడిపోయారన్నారు. వ్యవస్థలో అలాంటి వ్యక్తులను ప్రోత్సహించకూడదని, సమాజం అలాంటి వాళ్లని బహిష్కరించాలని చెప్పారు. రామాయణాన్ని పాఠ్యపుస్తకాల్లో పొందుపరచాలని కోరారు. తల్లిదండ్రులు, పెద్దలు పిల్లలకు ఎక్కువ సమయం కేటాయించాలని, గూగుల్కి ప్రాధాన్యం తగ్గించి బుర్రకి పని చెప్పాలన్నారు. మంచి సమాజ నిర్మాణానికి మనందరం కృషి చేయాలని వెంకయ్యనాయుడు అన్నారు. ఐదు దశాబ్దాలుగా దేశ ప్రగతిలో, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతిలో ఈ యొక్క పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల నిర్వర్తించే యొక్క పాత్ర, దానిలో చదువుకున్న విద్యార్థులు, పూర్వ విద్యార్థులు నిర్వర్తించే యొక్క పాత్ర ఎంతో మహోన్నతం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. క్రమశిక్షణ, నిబద్ధత, కార్యదీక్షతతో ఈ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు వివిధ రంగాల్లో సాధించిన విజయాలు మనందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనవి. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగినా, ఎంత పైకి వెళ్ళినా విద్యను అభ్యసించిన కళాశాలను గుర్తుపెట్టుకోవాలి అని ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని, పాఠం చెప్పిన గురువును, మనం చదువుకున్న సంస్థను జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. అలా మర్చిపోయిన వాడు మానవుడే కాదు అని చెప్పని నా యొక్క స్పష్టమైన అభిప్రాయం. మన దేశంలో ఇవాళ దేశం ఎంతో వేగంగా ముందుకు వెళుతూ ఉంది. మనందరికీ అది చాలా గర్వకారణం. ఆ వేగంగా ముందుకెళ్ళడంలో మీ అందరి పాత్ర కూడా ఉంది. దేశం అంటే అందరం కూడా కలిసి కాబట్టి చాలా సంతోషం కూడా కలుగుతూ ఉంది. వివిధ రంగాల అభివృద్ధిలో భాగస్వామ్యం వహించడమే కాక ఆయా రంగాల దిశగా మరి యువతను ప్రేరేపించడం, వారికి సహకారం అందించడం అవుతుందో ఇది పూర్వ విద్యార్థుల యొక్క బాధ్యత అని చెప్పి నేను భావిస్తున్నాను. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి మహర్దశ పట్టింది. పవన్ కళ్యాణ్ ఇంటి పేరు, ఆ ఊరి పేరు కొణిదెల కావడం విశేషం. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో ఉండగా అక్కడ సమస్యలను స్థానికులు పవన్ దృష్టికి తీసుకొచ్చారు. తన ఇంటి పేరుతో ఉన్న కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ఆయన స్థానికులకు హామీ ఇచ్చారు. 2025లో నందికొట్కూరు నియోజకవర్గంలో ఫారం పాండ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లిన సందర్భంలో కొణిదెల గ్రామాభివృద్ధికి 50 లక్షల రూపాయల విరాళం అందించారు. జిల్లా యంత్రాంగం సూచన మేరకు ఆ నిధులతో 90,000 లీటర్ల సామర్థ్యం ఉన్న ఓవర్ హెడ్ నీట్ ట్యాంకును నిర్మించారు. దీంతో పాటు పల్లె పండుగ 1.0, పల్లె పండుగ 2.0, సాస్కి, గ్రామీణ రహదారి అభివృద్ధి, సప్లాన్ తదితర పథకాల ద్వారా వచ్చిన నిధులతో రోడ్లు, డ్రైన్లు, కాలువల అభివృద్ధి, గోకులాలు, ఇళ్ల నిర్మాణం తదితర కార్యక్రమాలు చేపడుతున్నారు. కేవలం ప్రభుత్వ పథకాల నుంచే ఇప్పటి వరకు సుమారు 6 కోట్లకు పైగా నిధులు కొణిదెల గ్రామాభివృద్ధికి వెచ్చించారు. గ్రామానికి అవసరం ఉన్న అభివృద్ధి పనులను చేపట్టాలని అధికారులకు సూచించారు. గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు 50 లక్షలతో 90,000 లీటర్ల రక్షిత తాగునీటి
నీటి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. దీనివల్ల ఆ గ్రామ పరిధిలో 2,000 మంది దాహార్తి తీరనుంది. వేసవికి ముందే ట్యాంక్ నిర్మాణం పూర్తి కావడంపై పవన్ ఆనందం వ్యక్తం చేశారు. సకాలంలో నిర్మాణం పూర్తి చేసేందుకు సహకరించిన అధికారులను ఆయన అభినందించారు. తిరుమల వెంకటేశ్వర స్వామివారి దర్శనం, ప్రసాదం భక్తుల విశ్వాసానికి ప్రతీక అని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. దేవుడిని రాజకీయాల్లో వాడుకోవడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారతదేశంలో ఏ అసెంబ్లీలోనూ దేవుడి చిత్రపటాలతో ప్రవేశించలేదని ఆమె అన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన తిరుపతి లడ్డూ విషయంలో కల్తీ జరిగిందని నివేదికల్లో స్పష్టమైందని పేర్కొన్నారు. లడ్డూలో నెయ్యి లేకపోవడం కూడా బయటపడిందని తెలిపారు. ఈ అంశంపై 240 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. చెప్పులు వేసుకుని దేవుడి చిత్రపటాలతో అసెంబ్లీలోకి రావడం మహా అపచారమని విమర్శించారు. దీనిపై వీడియోలు విడుదల చేసి నిరూపించామని, అయినా ఎవరూ రాజీనామా చేయలేదని వ్యాఖ్యానించారు. అన్ని కులాలు, మతాల వారు ఈ ఘటనను ఖండిస్తున్నారని, ప్రజలందరూ తీవ్రంగా స్పందించాలని పిలుపునిచ్చారు. తిరుపతి లడ్డు విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఈ దర్శనార్థం 2 రకాల కార్యక్రమాలు. యాక్చువల్గా రాష్ట్రం మొత్తం ఎంతో పవిత్రంగా భావించి, రాష్ట్రమే కాదండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం అన్నా, తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలన్నా, తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం అన్నా కూడా చాలా సెంటిమెంట్గా భావించే పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ఎంత అమెరికాలో ఉన్నా కూడా, ఎక్కడున్నా కూడా, ఆంధ్రప్రదేశ్ వచ్చారంటే, భారతదేశం వచ్చినా కూడా ఒక్కసారి ఆ దేవదేవుని దర్శనం చేసుకుని వెళ్ళాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకొని ఆ ప్రసాదం తీసుకొని తృప్తిగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే పరిస్థితి. కానీ ఈరోజు పరిస్థితి ఏమైపోయిందంటే, వైఎస్ఆర్సీపీ నాయకుల పరిస్థితి, దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, నమ్మకం లేదు, గౌరవం లేదు. ఏదైనా ఒక మనిషి మీద కానీ, దేవుడి మీద కానీ భక్తి అయినా ఉండాలి, గౌరవం అయినా ఉండాలి, భయం అయినా ఉండాలి. ఆ 3 కూడా లేకుండా ఈరోజు వాళ్ళు చేస్తున్న ప్రతి పని కూడా చూస్తూ ఉంటే హైందత్వాన్ని కించపరచడం వాళ్ళ ధ్యేయమా, లేకపోతే ఆ దేవదేవుని అవమానించడం వాళ్ళ ధ్యేయమా, లేకపోతే ఏమనుకుంటున్నారు వాళ్ళు అసలు? ఈ విషయం నిజంగా నిన్న కౌన్సిల్లో నేనున్నాను. నిన్న కూడా కౌన్సిల్లో నేను ప్రత్యక్షంగా చూశాను. ఇప్పటి వరకు కూడా స్వతంత్ర భారతదేశంలో ఏ రోజు కూడా దేవుడికి సంబంధించిన పటాలు ఏ అసెంబ్లీలోని కానీ, ఏ పార్లమెంట్లోని కానీ ఎప్పుడు కూడా కనీసం ఒక కరపత్రం మాదిరిగా ఎక్స్పోజ్ చేసిన పరిస్థితి కూడా ఎక్కడ కూడా కనిపించలే. మీరు కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఏ రోజు కూడా రాజ్యాంగానికి సంబంధించిన ఏ ఇష్యూస్లోని కూడా దేవుడి బొమ్మని కానీ అలాంటి విషయాలను కూడా మనం ఎక్స్పోజ్ చెయ్యం. మీకు తెలుసు, కనీసం ఎలక్షన్ క్యాన్వాసింగ్కి వెళ్ళేటప్పుడు కూడా దేవుడి గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకునేటప్పుడు మెడలో ఉన్న కండువ, చేతిలో ఉన్న జెండా కూడా బయటే పెట్టి లోపలికి వెళ్తాం. అది కూడా ఎలక్షన్ ఉల్లంఘన. ఇన్ కేసు అలా వెళ్తే కనుక ఎలక్షన్ కోడ్కి ఉల్లంఘన. అంటే యాక్చువల్గా ఏంటంటే, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటప్పుడు కొన్ని ఏరియాస్లోకి దేవదేవుని తీసుకెళ్లి ఎక్స్పోజ్ చేయడం కానీ, అక్కడ ఆ పటాలు పెట్టడం, పట్టుకోవడం కానీ, ఎక్స్పోజ్ చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనే అది క్షమించరాని అపరాధం. ఒక పక్క నుంచి రూల్ పొజిషన్ లో చూసుకున్నా అది తప్పు. మన హైందత్వం ప్రకారమైన ఒక సెంటిమెంట్ పరంగానైనా కూడా రాజకీయానికి దేవుణ్ణి వాడుకోవడం అన్నది మరో తప్పు. ల్యాండ్ సంబంధిత నిర్ణయాలకు అథారిటీ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ అన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిబ్బంది క్వార్టర్స్ కు స్థలాలను కేటాయించాలనే సమావేశంలో బ్యాంకు ప్రతినిధులు అడిగారని, అయితే ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 58వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగింది. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతకు ముందు కూడా కొన్ని బ్యాంకులకు, కార్యాలయాలకు రాజధానిలో స్థలాలను కేటాయించారని తెలిపారు. ఆయా బ్యాంకుల ప్రతినిధులు కూడా తమ సిబ్బంది క్వార్టర్స్ కు స్థలం కేటాయించాలని కోరినట్లు తెలిపారు. బీజేపీ కార్యాలయానికి తొలుత 2.8 ఎకరాలు కేటాయించగా ప్రస్తుతం దానిని 1.43 ఎకరాలుగా మార్చడం జరిగిందని అన్నారు. హైకోర్టు అసెంబ్లీ సంబంధించి ఎంవీపీ వర్క్స్ కు సమావేశం అనుమతినిచ్చిందన్నారు. అమరావతిలో రోడ్లు, డ్రైన్లతో పాటు గ్రీన్ అండ్ బ్లూ డిజైన్లకు సంబంధించి చర్చ జరిగిందన్నారు. ఇతర ప్రదేశాలలో ఉన్న పార్కుపై అధ్యయనం చేయాలని ఏడీసీకి సమావేశం సూచించిందన్నారు. అందరికీ నమస్కారాలండి. గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో అమరావతి సిఆర్డీ అథారిటీ మీటింగ్, 58వ అథారిటీ మీటింగ్ జరిగింది. దాంట్లో ముఖ్యంగా మొన్న జీఓఎంలో అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ ల్యాండ్ అలాట్స్ ఏదైతే కూర్చున్నారో దానికి సంబంధించి ఏదైతే
అక్కడ డిసైడ్ చేశారో దాన్ని ఈరోజు అథారిటీ వాటన్నిటిని అప్రూవ్ చేయడం జరిగింది. దాంట్లో ఎక్కువగా ఈ యొక్క పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెసిడెన్షియల్కి, అదేవిధంగా అంతకుముందు ఇచ్చిన బ్యాంక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రెసిడెన్షియల్కి అడిగారు, రెసిడెన్షియల్ వాటికి. అదేవిధంగా బీజేపీ పార్టీ ఆఫీస్కి అంతకుముందు 2.8 acres ఇచ్చుంటే అది కొంత ప్రాబ్లం వల్ల దాన్ని 1.43గా ఇంకొక ప్లాట్ని యాక్చువల్గా మార్చడం జరిగింది. దాన్ని కూడా అథారిటీ ఈరోజు యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఏదైతే జీఓఎంలో తీసుకున్నామో ఆ డెసిషన్స్ అన్నిటిని యాక్చువల్గా ఈరోజు యాక్సెప్ట్ చేశారు. ఇది కాకుండా ఈరోజు ఏజీఐసిఎల్ ఒకటి క్రియేట్ చేశాము, ఎస్పీవి. దాంట్లో యాక్చువల్గా వాళ్ళకి వర్క్స్ అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్గనైజేషన్ ఏదైతే క్యాపిటల్లో జరుగుతున్న అధికార భవనాలు కావచ్చు, లేదా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కావచ్చు, ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో అవి, అదేవిధంగా వాటర్ ఫ్రంట్, వాటిని యాక్చువల్గా వారు చేసేటట్టుగా అడ్మినిస్ట్రేషన్ చేసేటట్టుగా వాళ్ళకి అంతకుముందు జీవో ఇచ్చుంటే దాన్ని యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్చువల్గా యాక్సెప్ట్ చేసింది. శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాలను రాజకీయ ప్లకార్డుల్లా ఉపయోగించడం, అనంతరం వాటిని నిర్లక్ష్యంగా వదిలేయడం సరికాదని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ తప్పుబట్టారు. చిత్రపటాలతో రాజకీయాలు తగవని ఆమె హెచ్చరించారు. శాసన మండలిలో వైసీపీ సభ్యుల తీరును నిరసిస్తూ గురునానక్ కాలనీలోని ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ శ్రీవారి దేవుడి చిత్రాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. హిందువుల ఆరాధ్య దైవాల చిత్రపటాలను శాసన మండలిలో ప్లకార్డులా ప్రదర్శించి నిరసన ముగిసిన తర్వాత ఆ చిత్రాలను కుర్చీలు, టేబుళ్లపై వదిలేసి వెళ్లిపోవడం మరింత అవమానకరమని విమర్శించారు. నాడు అధికార దుర్వినియోగం, నేడు రాజకీయ మనుగడ కోసం దేవుడిని అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ లడ్డూను కల్తీ చేసి కళ్లకు అద్దుకొని తినే ప్రసాదాన్ని అనుమానంతో తినేలా చేశారని, టీటీడీ దేవస్థానంలో అన్యమత ప్రచారం చేశారని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మరి ఏదైతే దేవదేవుడు మనం అతి పవిత్రంగా కొలిచే వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని ఎప్పుడైతే మరి సిట్ నివేదిక తేల్చిందో, మరి ఆనాటి నుంచి కూడా మన ఈ రోజున వైసీపీ నాయకులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు మరి రకరకాలుగా దాన్ని ఏమార్చటం కోసం తప్పు మీద తప్పు చేస్తూ ముందుకెళ్లే సందర్భంలో ఈ రోజున ఇక్కడికి విచ్చేసిన బీజేపీ అధ్యక్షులు అట్లూరి శ్రీరామ్ గారు, అదేవిధంగా మన ఈస్ట్ ఎమ్మెల్యే, విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారికి, చైర్మన్స్ రఘురామరాజు గారు, అదేవిధంగా ఎర్రబోతుల రమణ గారు, దుర్గగుడి మెంబరు, వీరందరూ కలిసి ఈ రోజున జనసేన మా కూటమి ప్రభుత్వం మరి ఖండిస్తూ ఆ దేవదేవుడికి ఆశీస్సులు మన మీద ఉండాలి తప్పించి ఆయన కన్నెర్ర చేయకూడదనే ఒక ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం. గత 5 సంవత్సరాలుగా అంటే మన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందనేది భక్తులు దాని రుచిని బట్టి, వాసనని బట్టి ఆ రోజున అనుమానం వ్యక్తం చేయటం, మరి అదే రోజున అప్పుడే మరి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండి ఆ రోజున మరి ఎంక్వైరీకి అడగటం, వాళ్ళు బుకాయించటం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. మరి ఈ రోజున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ రోజున మనం ఆ రోజు ఎన్డీడీబీ నివేదికల్లో జంతు కొవ్వులు కలిసి ఉండొచ్చు, కల్తీ అయితే జరిగింది అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు మరి వీళ్ళు పూర్తిగా అబద్ధాలు వల్లివేస్తూ అటు ఎన్డీడీబీ నివేదికలో కానీ, అదేవిధంగా సిట్ నివేదిక 100% కల్తీ అనేది జరిగింది. దేవస్థానంలో టికెట్లు విషయం కావచ్చు, ఏ విధంగా అడ్డగోలుగా టికెట్లు రీసైక్లింగ్ చేసే విధానం కావచ్చు, పరకామణిలో ఏ విధంగా దోపిడీ చేసి వాళ్ళతోని చేసినటువంటి వారితోని రాజీ పడిన తీరు కూడా ప్రజలంతా కూడా ఆ రోజు చూడడం జరిగింది. అదేవిధంగా
లడ్డూ ప్రసాదం, స్వామివారి ప్రసాదాన్ని దేశ విదేశాల్లో కూడా అత్యంత అభిమానంతో, భక్తి శ్రద్ధలతోని కళ్ళగద్దుకొని తీసుకునే ప్రసాదాన్ని ఈరోజు 1-2 సార్లు తినే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు ప్రజలంతా కూడా, ముఖ్యంగా 3 పార్టీలు, కూటమి పార్టీలు కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి. ప్రజా సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలపై చర్చించకుండా దొంగ అన్న చందాన దొంగ దొరికిపోయినప్పటికీ, సిట్టు కల్తీ జరిగింది ఈ యొక్క లడ్డూ ప్రసాదంలో అని చెప్పినప్పటికీ ఇంకా ఏదో ప్రజలను ఏమార్చాలనో, ఇంకా ఏదో చేయాలనో చేస్తున్న తీరుని ప్రజంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఆరోపణలు తిప్పుకొట్టలేక, లెంపలేసుకొని క్షమాపణ చెప్పలేక అయోమయ తీరులోని ప్రవర్తిస్తున్న తీరులో భాగంగా నిన్న అసెంబ్లీలో చేసిన విధానం అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఈరోజు ఉంది. ఇప్పటికైనా శాసన మండలిలో వైసీపీ అనుసరించిన అనుచిత విధానాలను బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి దుయ్యపట్టారు. వెంకటేశ్వర స్వామివారి ఫోటోలను ప్లకార్డులుగా మార్చి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడాన్ని వ్యతిరేకించారు. వైసీపీ విధానాలను, వైసీపీ పార్టీని రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ, రాజకీయాల్లోకి హిందూ ధర్మాన్ని, హిందూ దేవతా చిత్రపటాలను ప్రదర్శించడాన్ని బీజేపీ ఖండిస్తుందన్నారు. స్వామివారి చిత్రపటాలను ప్లకార్డులు చేసి చెప్పులేసుకొని కెమెరాల ముందు అసహ్యంగా ప్రదర్శించారని అన్నారు. అనంతరం సభలోంచి వెళ్లేటప్పుడు పటాలను అక్కడ పడేసి వెళ్లారన్నారు. వైసీపీకి దైవభక్తి లేదని అన్నారు. వెంకటేశ్వర స్వామిని అవమానపరిచే విధంగా, హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా శాసన మండలిలో ప్రవర్తించారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏఐ సమ్మిట్లో దేశానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తించిందని అన్నారు. ప్రధాని మోదీ ప్రతిష్ట దిగదార్చడానికి కాంగ్రెస్ చిల్లర వేషాలు వేస్తోందన్నారు. వైఎస్ఆర్సీపీ ఏదైతే ధర్నా చేశారో, కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ప్లే కార్డులు పట్టుకుని అగౌరవంగా చెప్పులు ధరించి, మనం ప్రసాదం తినాలి అంటేనే ప్రసాదం ఇచ్చేవారు, తినేవారు కూడా, సేవించేవారు చెప్పులు కూడా తీసేసి దాన్ని ఎంతో శ్రద్ధగా, ఎంతో దైవం అని భావించే వెంకన్న గారి ప్రసాదం మనం ఎంత శ్రద్ధగా తీసుకుని దాన్ని సేవిస్తామో, అటువంటి ప్రసాదాన్ని పక్కన పెట్టి దాన్ని కల్తీ చేశారనే అపనిందన ఒక పక్కన వారి మీద ఉంటే, వెంకన్న గారి ఏదైతే ప్లే కార్డులు పట్టుకుని చెప్పులతో వారు మండలిలో ఏదైతే ధర్నా చేసి వారు ఏం నిరూపించుకుందామని, వారి శ్రద్ధని ఏ విధంగా ప్రదర్శిద్దామని, హిందువుల మనోభావాల్ని ఏ విధంగా వారు చాలా కించపరుస్తున్నారనేది కూడా మన అందరం చూడొచ్చు. దీన్ని బట్టే మనం వారు చేసిన కల్తీ ఏదైతే ఉందో నెయ్యిలో ఖచ్చితంగా చేసే ఉండొచ్చు అనే విధంగా వారి ప్రవర్తన ఇవాళకి మనం అర్థం చేసుకోవచ్చు. వారు కాదు, నేను అసలు అపవిత్రం చేయలేదు, కల్తీ చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఎవరు కూడా నిరాకరించట్లేదు. అదేమంటే అంతకు ముందు నుంచి జరుగుతుంది అని అంటున్నారు. అంతకు ముందు నుంచి జరుగుతుంది అని అనగానే చంద్రబాబు నాయుడు గారికి మా డిమాండ్, ఫస్ట్ వారు ఈ 5 ఏళ్ళు నేను కల్తీ చేస్తున్నానని ఒప్పుకుంటున్నారని చాలా ఖచ్చితంగా నిర్ధారించినాక కూడా వారిని శిక్షించకపోవటం, గవర్నమెంట్ తీసుకునే విధానం దీనిలో తప్పు పడుతున్నాను. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ దానికి తగిన ప్రజలు ఎవరైతే వారి గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారో లేకపోతే లీడర్లు ఉన్నారో అందరినీ కూడా ఈరోజు శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారికి వారే ఒప్పుకుంటున్నారు. ఏంటి ఇది ముందు నుంచే జరుగుతుంది, ముందు నుంచి జరిగిందో లేదో బురద వేసి ఆ బురదను మనం కడుక్కుని ఇప్పుడున్న గవర్నమెంట్ దాన్ని కడుక్కునే టైం తర్వాత ఆలోచించవచ్చు. ముందు వీరు ఒప్పుకున్న దానికి వారిని ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి అనుచరులు కానీ, వారి లీడర్లు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఇవాళ ప్రజల ముందుకు వచ్చి ధర్మం పాటించే ప్రతి హిందూకి కానీ లేక హిందూ ధర్మానికి కానీ క్షమాపణ వేడుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళ డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఢిల్లీలో దేశమంతా కూడా సిగ్గుపడేటువంటి ఒక సంఘటన జరిగింది. కృత్రిమ మేధస్సు మీద
ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సుమారుగా 100 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పాల్గొంటున్న వివిధ టెక్నాలజీ కంపెనీలు సంబంధించిన గూగుల్ లాంటి సంస్థలు, సుందర్ పిచాయ్ సిఇఓగా రకరకాల టెక్నాలజీ సంస్థలు కలిపి వివిధ దేశాల నుంచి వచ్చిన దేశాధ్యక్షులు కొంతమంది కలిసి పాల్గొంటున్నటువంటి కృత్రిమ మేధకు సంబంధించినటువంటి సదస్సులో జరిగినటువంటి విచిత్ర సంఘటన, అవమానకర సంఘటన, చాలా దారుణం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు అక్కడికి వచ్చేటువంటి డెలిగేట్ల ముసుగులో లోపలికి వెళ్ళిన తర్వాత టీషర్ట్లు తీసేసి అమెరికా ఇండియాకు జరిగినటువంటి వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ప్రదర్శన చేయడం చాలా అసహ్యకరంగా ఉంది. వినడానికి అసహ్యం, తెలుసుకోవడానికి అసహ్యంగా ఉంది. అయ్యా, భారతదేశం మొట్టమొదటిసారిగా ప్రపంచ నాయకత్వాన్ని వహించే దశలో ఉండి ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రతిష్టాత్మకమైనటువంటి కృత్రిమ మేధకు సంబంధించినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద సదస్సుని భారతదేశంలో ఢిల్లీలో నిర్వహిస్తా ఉంటే అంతమంది వివిధ దేశాల ప్రతినిధుల ముందు అంతమంది పాల్గొంటున్నటువంటి సదస్సుని అవమానపరిచే రీతిలో భారతదేశానికి మచ్చ తెచ్చే విధంగా కేవలం నరేంద్ర మోదీని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించాలా, దాన్ని ఎత్తి చూపాలా అనే సాకుతో రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుస్సాహసాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గన్నవరం నియోజకవర్గ ముఖ చిత్రాన్ని మార్చడమే తన లక్ష్యమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. విజయవాడ రూరల్ మండల పరిధిలోని రాంవరప్పాడు వంటి పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం వల్ల పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో రాంవరప్పాడుతో పాటు మరో 8 గ్రామాలను విలీనం చేయాలని ముఖ్యమంత్రిని కోరానని ఆయన తెలిపారు. బుద్ధవరం గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీలో పాల్గొని ప్రజలకు పరిసరాల పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తరువాత దశాబ్ద కాలంగా గన్నవరం, బుద్ధవరం, కేసరపల్లి ప్రాంతాల్లో ప్రజలను వేధిస్తున్న డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపానని తెలిపారు. ప్రత్యేక వాహనాన్ని కొనుగోలు చేసి పేరుకుపోయిన చెత్తను గుంటూరు జిందాల్ ప్లాంట్కు తరలించడం ద్వారా ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో కాలుష్యానికి అడ్డుకట్ట వేశామని వివరించారు. విజయవాడ రూరల్ మండల పరిధిలోని రాంవరప్పాడు వంటి పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం వల్ల పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాంవరప్పాడు పంచాయతీలో దాదాపు 4.5 కోట్లు దోచుకున్నారని, దీనిపై ఇప్పటికే అధికారులు నోటీసులు కూడా ఇచ్చారని పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో రాంవరప్పాడుతో పాటు మరో 8 గ్రామాలను విలీనం చేయాలని ముఖ్యమంత్రిని కోరానని ఆయన తెలిపారు. చెత్త లేకుండా చూసే ప్రోగ్రామ్ ని ఈ గ్రామంలో ఏర్పాటు చేసినందుకు చెత్త రహిత గ్రామం చేయాల్సిన కార్యక్రమాన్ని బుధవారంలో చేపట్టడం జరిగింది. కాకపోతే ఇక్కడ డ్రైనేజ్ క్లీన్ చేసేది మనుషులు చేసే అయ్యే పరిస్థితి కాదు, మెషిన్ పెట్టి క్లీన్ చేయమని చెప్పా. గత ప్రభుత్వం లక్షల టన్నుల చెత్తని రాష్ట్ర వ్యాప్తంగా వదిలేసిందని అసెంబ్లీలో శాసనసభ్యులు మాట్లాడే దుస్థితికి గత ప్రభుత్వ పరిపాలన అద్దం పడుతుంది. ఎవరన్నా ఏం చేసామంటే చెప్తాకి ఇది చేసామని చెప్పకుండా తప్ప చెత్త తీసామని చెప్పుకోవాల్సిన దుర్మార్గమైన స్థితిలో మా ప్రభుత్వాన్ని నెట్టేసిన పరిస్థితి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ గన్నవరం జర్నలిస్ట్ అందరికీ తెలిసిందే. గత 10-12 సంవత్సరాలుగా బీబీగూడెం రోడ్లో డంప్ యార్డ్ పెట్టి రోడ్డు పక్కన పొద్దున్నే మంచు వచ్చిన టైంలో పొగ వచ్చి యాక్సిడెంట్లు జరిగి రకరకాల ఇబ్బందులు పడితే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అది క్లీన్ చేద్దామని చెప్తే తీయొద్దు, దీన్ని శాశ్వత పరిష్కారం తీసుకున్న తర్వాతే మీరు శాశ్వత పరిష్కారంతో వస్తేనే ఈ డంప్ యార్డ్ కదిలిద్దామని చెప్పి ఈ బుధవరం పంచాయతీ నుంచి, గన్నవరం పంచాయతీ నుంచి, కేసరపల్లి పంచాయతీ నుంచి 54 లక్షల రూపాయలతో వెహికల్ కొని ఈ చెత్తను రిమూవ్ చేసాం, జిందాలకు తోలుతున్నాం.
అందుకే మీకు గన్నవరంలో కానీ, ఎయిర్పోర్ట్ దగ్గరలో కానీ, కేసరపల్లిలో కానీ, గన్నవరంలో కానీ, బుధవరంలో కానీ ఈ సమస్య తీరిపోయింది. కానీ విజయవాడ రూరల్ మండలంలో కూడా చేద్దాం అనుకుంటే పంచాయతీల్లో డబ్బులు లేని పరిస్థితి. రామవరపాడు పంచాయతీలో అయితే 4.5 కోట్ల రూపాయలు దోచిన పరిస్థితి. 4.5 కోట్ల రూపాయలు ఆ రోజున్న ఈవోగా పనిచేసిన ఆయన, అలాగే మిగతా అధికారులు పదవుల్లో ఉన్నవాళ్ళు తీసుకున్నారని నోటీస్ ఇచ్చిన పరిస్థితి. కానీ రామవరపాడు గ్రామంలో కనీసం, రేపు అసెంబ్లీలో మాట్లాడుతుంది కూడా, రామవరపాడు గ్రామంలో కనీసం శానిటరీ వర్కర్లకు జీతాలు ఇస్తానికి డబ్బులు లేని పరిస్థితి. అంటే 23,000 ఓట్లు రామవరపాడు గ్రామంలో. ఈ సమస్య అన్నిటికీ పరిష్కారం కూడా విజయవాడ మున్సిపాలిటీలు కలపాలని మొన్న జిల్లా రివ్యూ మీటింగ్స్ అయినప్పుడు ముఖ్యమంత్రి గారికి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో 1 సంవత్సర కాలం వెయిట్ చేయాల్సిన అవసరం, ఆ తర్వాత కలుపుదామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో 9 గ్రామాన్ని కలిపి తీరుతాం. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నా. నేను అసెంబ్లీలో కృష్ణా యూనివర్సిటీకి స్థలం కేటాయించమని కోరా. సీడాక్ కంపెనీ ప్రతినిధులతో ఇప్పుడు 2 సార్లు చర్చించా. నేను ఢిల్లీ వెళ్ళా, వాళ్ళ డైరెక్టర్ అందరూ కూడా విజయవాడ వచ్చిన ఆఫీస్లో 3 మీటింగ్లు జరిగిన పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి కూడా చెప్పా, మన ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు సార్, మనం పెడితే 200 కోట్లు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుందని చెప్పా. అలాగే ఇంకా పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాం. కానీ ఈ నియోజకవర్గ ముఖ చిత్రాన్ని మారుస్తాక నాకు శక్తివంతం లేకుండా పనిచేస్తున్నా. అది ఎట్టి పరిస్థితుల్లో నా టెన్యూర్ వైపు ఈ నియోజకవర్గ దిశ డెఫినెట్ గా మారుస్తాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో A2 నిందితుడిగా ఉన్న వాసుదేవరెడ్డిని అధికారులు అరెస్టు చేశారు. అనంతరం విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతనికి ఫిబ్రవరి 27 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు వాసుదేవరెడ్డిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మండలానికి ఒక స్వచ్ఛ రథం ఏర్పాటు చేస్తామని వ్యాఖ్య. పిబి సిద్ధార్థ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పరిశోధనకు యువత ప్రాధాన్యతనివ్వాలని సూచన. పవన్ కళ్యాణ్ దత్తత గ్రామం కొణిదలకు కొత్త దశ, 6 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.